వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. మహారాష్ట్ర పూణేలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక బస్సులో 26 ఏళ్ల మహిళను అతి దారుణంగా రేప్ చేశాడు అంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఇదంతా కూడా నిజమేనా? అంటే తనని ఒక బస్ స్టాప్‌లో రేప్ చేస్తుంటే అక్కడ చుట్టుపక్కల ఎవరు చూడలేదా? ఆపే ప్రయత్నం చేయలేదా? అసలు ఇది ఎలా జరిగింది? పైగా ఆ నిందితుడి కోసం పోలీసులు ఇప్పటివరకు 13 బృందాలుగా గాలింపు చర్యలు చేస్తున్నారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ సంఘటన వచ్చేసి మహారాష్ట్ర పూణే స్వాగత్‌లో జరిగింది. అమ్మాయి సత్యం జిల్లాలోని పతానికి వెళ్ళాలి బస్సులో. ఎంఎస్ఆర్టీసీ బస్ స్టేషన్‌కి దగ్గరలో ఆమె నిలబడి ఉంది. 25వ తేదీ ఫిబ్రవరి ఎర్లీ మార్నింగ్ 6కి. సో అక్కడికి ఆమె వెయిట్ చేస్తుంది. బస్సు వస్తుంది. బస్సు వచ్చిన తర్వాత బస్సు ఎక్కి ఊరెళ్దాం అని చెప్పేసి ఆమె అనుకుంటుంది. అదే టైంలో ఎవరైతే ఇప్పుడు మనం నిందితుడి గురించి మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తే ఆ అమ్మాయి దగ్గరికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళి చాలా చిన్నగా, "అక్క, మీరు చాలా సేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మీరు ఊరు వెళ్ళడానికి ఇక్కడికి బస్సులు రావు. దగ్గరలోనే ఒక డిపో ఉంది. ఎంఎస్ఆర్టీసీ డిపో. సో అక్కడికి మీరు ఊరు వెళ్ళే బస్సు వస్తుంది. మీకు తెలియకపోయి ఉండొచ్చు. నేను తీసుకెళ్తా" అని చెప్పేసి ఈమె నిలబడున్న ఆ బస్ స్టాప్‌కి ఇతను చెప్పిన ఆ డిపో 100 మీటర్ల దూరంలో ఉంది. అతని మాటలు నమ్మి ఆమె అతనితో పాటు ఆ బస్ స్టాప్‌కెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఎంఎస్ఆర్టీసీ బస్ అంటే బస్సులన్నీ ఆగున్నాయి. ఆగున్న బస్సులో ఎవరికీ కనిపించకుండా, ఎవరు తనని చూడకుండా మెల్లగా ఆమెను తీసుకొని ఒక బస్సునైతే ఎక్కించాడు. ఎక్కించిన తర్వాత లైట్స్ అన్నీ ఆపేశాడు. మరి ఆ లైట్స్ ముందే ఆన్ చేసున్నాయి. ఎందుకు ఆన్ చేసున్నాయి? ఎవరు లేని బస్సులో ముందు లైట్స్ ఎందుకు ఆన్ చేసున్నాయి? అంటే అక్కడ కండక్టర్లు గాని, డ్రైవర్లు గాని ఎవరు కూడా చూడలేదా? అంటే వాళ్ళ నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. అంటే వాళ్ళ బస్సునంతా ఫ్రీగా ఎలా వదిలేసారు ఆళ్ళు. తర్వాత ఆ బస్సులోకి తీసుకెళ్ళిన తర్వాత లైట్స్ ఆఫ్ చేశాడు. మరి కాసేపట్లో కండక్టర్ ఇక్కడికొస్తాడు. డ్రైవర్ కూడా వస్తాడు. బస్ తీస్తాడు. బస్ స్టాప్‌కి తీసుకెళ్ళి అంటూ కూడా చెప్తున్నారు. తర్వాత తను అంటే మెల్లగా అక్కడ ఎవరు చూడకుండా ఎవరైనా నన్ను చూస్తున్నారా లేదా? నన్ను ఎవరైనా అనుసరిస్తున్నారా లేదా? అని చెప్పేసి సైలెంట్‌గా ఆ బస్ ఎక్కి ఆ బస్ డోర్ లాక్ చేసి, పైగా అది ఏసీ బస్. అంటే లోపల మనం ఏది మాట్లాడుకుంటున్నా, లోపల ఎలాంటి సిట్యుయేషన్ జరిగినా, గట్టిగా శబ్దం చేసినా బయటకి వినపడని పరిస్థితి ఉంటుంది ఏసీ బస్‌లో. ఆ అమ్మాయి పైన అగత్యానికి పాల్పడ్డాడు. తన పైన అత్యాచారం చేశాడు. తర్వాత అక్కడి నుంచి అతను పారిపోయాడు. తర్వాత అంటే ఒక కూరగాయల బండెక్కి పారిపోయాడని చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం తెలీదు. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఆ ఫ్రెండ్ అక్కడికి చేరుకున్నాడు. తర్వాత పోలీస్ స్టేషన్‌కెళ్ళి మొత్తం కూడా కంప్లెయింట్ ఇచ్చారు. పోలీసులు అతని గురించి గాలింపు చర్యలు చేశారు. మొత్తం అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నారు. కాకపోతే అంటే ఇక్కడ ఆ అమ్మాయి ఎక్కిన బస్సులో పోలీసులు తర్వాత వెళ్లి చూస్తే కొన్ని వందలాది కాండోమ్స్ దొరికాయి. కొన్ని అమ్మాయిల దుస్తులు దొరికాయి. ముఖ్యంగా దుస్తులు దొరికాయి. సో దాని తర్వాత పోలీసులు షాక్ అయ్యారు. ఒక బస్సులో అది ఎంఎస్ఆర్టీసీ అనే బస్సులో అంటే చాలా మంది తిరిగే అలాంటి బస్సులో అసల కాండోమ్స్ ఉండడం ఏంటి? లోదుస్తులు ఉండడం ఏంటి? చాలా సేపు అసలు ఆశ్చర్యపోయారు. అయితే నిందితుడిని మొత్తానికి పట్టుకోవడానికి చాలా తీవ్రంగా గాలింపు చర్యలు చేశారు. ముఖ్యంగా అతన్ని పట్టుకోవడానికి 13 బృందాల కింద పోలీసులు వీడి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అతని కోసం మళ్ళీ స్నైపర్ డాగ్స్‌ని, అలాగే డ్రోన్స్‌ని ఇవన్నిటిని కూడా తీసుకెళ్లారు. అంటే ఇతని ముందు గతంలో చాలా కేసులున్నాయంట. 2019 ఒక కేసులో అతను బెయిల్ మీద బయటకొచ్చాడు. అప్పటినుంచి కూడా బయటే ఉంటున్నాడు. ఇతని పైన దగ్గరగా అర డజన్ పైగా కేసులున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇతని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ఇతనేదో పెద్ద నేరస్తుడని. కానీ ఇక్కడ పోలీసుల యొక్క మిస్టేక్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అతని మీద అన్ని కేసులున్నప్పుడు ముందే అతని మీద కఠినంగా చర్యలు తీసుకుంటే ఈరోజు ఒక అమ్మాయి ఇలా అతని చేతిలో బలి అయిపోయి ఉండేది కాదని నాకు అనిపిస్తుంది. అలాగే ఇలాంటి సంఘటనలే మన హైదరాబాద్‌లో కూడా జరిగాయి. గతంలో ఢిల్లీలో కూడా జరిగాయి. మన హైదరాబాద్‌లో 2 చోట్ల జరిగింది. ఒకటి కూకట్పల్లిలో జరిగింది. ఇంకొకటి ఓయూ కాలేజ్ దగ్గరలో జరిగింది. ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో. బస్సులో జరిగిందేంటంటే బస్సు క్లీనర్స్, ఈ ప్రైవేట్ బస్సు క్లీనర్స్ ఉంటారు కదా! ఆ క్లీనర్స్ ఎవరైతే ప్రయాణికురాలు ఉన్నారో ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. అది కదులుతున్న బస్సులో, ఆ బస్సులో దగ్గరగా 40 మంది పైగా జనం ఉన్నారు. అది కూడా ఏసీ బస్సే. అంటే లోపల ఏదైనా శబ్దం జరిగితే బయటికి ఖచ్చితంగా వినిపిస్తుంది. అంటే లోపల ఎవరు లేకపోతే ఖచ్చితంగా ఎవరికీ వినిపించదు ఏసీ బస్సులో. సాధారణంగా మన ఇంట్లో కూడా అంతే. మొత్తం అంతా క్లోజ్‌గా ఉంటుంది. ఎక్కడ కూడా ఎయిర్ బయటికెళ్ళకూడదని చెప్పేసి అంత క్లోజ్డ్‌గా ఉంటుంది. ఈ బస్సులో కూడా అదే పరిస్థితి. మరి ఇక్కడ అంటే ఆ కేసు విషయంలో ఏమైందంటే అమ్మాయి ప్రమేయం లేకుండా, అమ్మాయికి ఇష్టం లేకుండా ఇది జరగలేదని చెప్పేసి కూడా ఒక కేసు జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం పూర్తి విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. కావాలనే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందని తెలుసుకున్నారు. వాళ్ళకి తగిన శిక్షలైతే ఇచ్చారు.
అలాగే మియాపూర్లో కూడా ఇలాగే జరిగింది. వాళ్ళకు కూడా ఇటువంటి విధంగానే శిక్షలు ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే అసలు అమ్మాయి వెళ్ళినప్పుడే లైట్స్ ముందే ఆన్ చేసి అసలు ఎలా ఉన్నాయి? అసలు ఆ బస్సుకు సంబంధించిన డ్రైవర్ గాని, ఆ బస్సుకు సంబంధించిన కండక్టర్ గాని, కండక్టర్ ఆర్ క్లీనర్ వాళ్ళిద్దరూ కూడా ఎక్కడున్నారు? ఆ బస్సు నెంబర్ ఏంటి? ఇవన్నీ కూడా ఇప్పటివరకు బయటకొచ్చే ప్రయత్నం చేయలేదు. ఇక్కడే మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. గవర్నమెంట్ అంటే అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఆ డిపో మేనేజ్‌మెంట్ కూడా సపోర్ట్ చేస్తుందని క్లియర్‌గా అర్థమవుతుంది. అక్కడ కొంతమంది పొలిటికల్‌కి సంబంధించిన లీడర్స్ ఆ డిపో దగ్గరికెళ్లి ధర్నా చేశారు. అక్కడ డిపోలో మేనేజ్‌మెంట్ చక్కగా లేదు. ఎవరు కూడా అక్కడ సరిగ్గా పట్టించుకోవట్లేదు. సరైన వసతులు కూడా ఇక్కడ లేవు. ముఖ్యంగా ఇక్కడ మహిళలకు అసలు భద్రత కూడా లేదు. ఇష్టం వచ్చినట్టు ఇష్టాచారంగా ఇక్కడ కొంతమంది యువత వచ్చి గంజాయి తాగడం, సిగరెట్లు తాగడం బస్ స్టాప్‌లోని ఇలాంటివి కూడా అన్ని చేస్తారంటూ కూడా అక్కడ వాళ్ళు చెప్పారు. చాలా సేపటి వరకు కూడా ధర్నా చేస్తారు. తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇది పూణేలో జరిగిన సంఘటన. ఇలాంటివి చాలా ఇప్పటివరకే మన దేశంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కాకపోతే నాకొచ్చిన డౌట్ ఏంటంటే అంటే అమ్మాయి 26 ఏళ్ల అమ్మాయి అంటే తను అంత అమాయకురాలా? తనకి ఊరు వెళ్ళడానికి బస్సు ఏది ఎక్కాలో తెలీదా? ఆమె అసలు ఒంటరిగా బయటికెందుకొచ్చింది? ఆమె పైన అత్యాచారం జరిగిన తర్వాత ఫ్రెండ్‌కి ఫోన్ చేసి చెప్పిందంటుంది. అంటే మరి ముందే ఫోన్ చేసి ఫ్రెండ్‌కి చెప్పొచ్చు కదా! కనీసం ఆమెను తీసుకెళ్తంటే ఆ టైంలో ఎవరు కూడా చూడలేదా? అంటే ఈ సంఘటన జరిగి దాదాపు ఫిబ్రవరి 25 ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు జరిగిందనుకుంటున్నారు. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి ఆమె అక్కడుంది. సీసీటీవీలో వచ్చిన టైం ప్రకారం. ఆమె పైన ఈ ఘటన సుమారు 6:40 నిమిషాలకి ఆ టైంలో జరిగుంటుంది. మాక్సిమం ఆ టైంకి అందరూ జనాభా వస్తారు, చూస్తారు. కాకపోతే అంటే ఇతను తీసుకెళ్లడం ఆగి ఉన్న బస్సుల దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎవరు లేని ప్లేస్‌కి తీసుకెళ్ళాడంటూ కూడా చెప్తున్నారు. మరి ఇతనికి బస్ కీస్ ఎక్కడియి అసల? బస్ డోర్ ఓపెన్ చేయడానికి కీస్ ఎక్కడున్నాయి? సాధారణంగా ఏసీ బస్ కంటే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని లాక్స్ ఉంటాయి. లోపల ఎటువంటి వస్తువులు గాని, ఇవి గాని తీసుకెళ్లకుండా, ఎవరు దొంగిలించకుండా ముందుగానే లాక్ చేసి పెట్టుకుంటారు. మరి ఇతనికి కీస్ ఎక్కడొచ్చాయి? తర్వాత ఇతను కూరగాయల బండెక్కి పారిపోయాడని చెప్తున్నారు. ఇంటికెళ్ళిన తర్వాత డ్రెస్ మార్చుకున్నాడని చెప్తున్నారు. షూ మార్చుకున్నాడని చెప్తున్నారు. తర్వాత తనకి సంబంధించిన ఒక పొలంలోకెళ్ళిపోయి దాక్కున్నాడంటూ కూడా చెప్తున్నారు. మరి ఇతని గురించి ఇంత సమాచారం వచ్చినప్పుడు ఇతన్ని పట్టుకోవడానికి ఎందుకు 3 రోజులు టైం పట్టింది? అసలు ఇతను ముందే దొరికాడా? లేకపోతే 3 రోజుల తర్వాత దొరికాడా? అసలు నిజంగానే ఆమె పైన అత్యాచారం జరిగిందా? లేదా? ఇంకా ఫారెన్సిక్‌కి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా బయటికి రావాలి. సో, దాని తర్వాత అసలు ఏంటి? ఈ కథ ఏంటి? అనేది మనకి పూర్తిగా తెలుస్తుంది. కాకపోతే ఇదేంటంటే మన దేశవ్యాప్తంగా చాలా సెన్సేషనల్ అయిన న్యూస్. ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు జరిగాయి. కానీ అమ్మాయిల ఇష్టం లేకుండా జరగలేదంటూ కూడా ఈ కేసులు ఇంతకుముందు జరిగిన సంఘటనల్లో తేలాయి. మరి ఈ అమ్మాయికి ఇష్టం లేకుండా ఈ సంఘటన జరిగిందా? ఆమెకంత ధైర్యం లేకుండా ఆమె ఉన్నదా? లేకపోతే ఇతనేమన్నా కత్తితో చూపించి బెదిరించాడా? కనీసం ఆహ్, గట్టిగా శబ్దం చేసినా, అరిచినా అక్కడ చుట్టుపక్కల ఎవరున్నా గాని వచ్చే పరిస్థితుంటుంది. సరే అతని పైన చేసిన తర్వాత వెంటనే బయటకొచ్చి ఆమె అరిచి గోల చేసిన ఎవరో ఒకళ్ళు వచ్చి పరిస్థితుంటుంది. అతన్ని పట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది.